హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం దాబా స్టైల్ చికెన్ గ్రేవీ అయితే చేసుకుందాం. ఇది ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం. అయినా దాబా స్టైల్ చికెన్ గ్రేవీ అనేది ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో అయిపోతుంది. కొంచెం మసాలాలు ఉంటాయి. వీడియో చూసేటప్పుడు మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ముందు ఫ్రై చేసుకుని వేసుకోవటం వల్ల చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు మనం చికెన్ గ్రేవీ గానీ కర్రీ గానీ వండుకునేటప్పుడు ఫస్ట్ లో పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. అదే చికెన్ ఫ్రై చేసేటప్పుడు లాస్ట్ లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ చేసుకోవటానికి ఆనియన్స్ అనేవి మరీ పూర్తిగా ఫ్రై అవనవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ క్రిస్పీగా వచ్చేంత వరకు, పచ్చివాసన పోయి క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలాగే ఈ దాబా స్టైల్లో గ్రేవీ చేసుకునేటప్పుడు ఆనియన్స్ కూడా ఎక్కువగా వేసుకునే అవసరం లేదు. రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ను వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. కారం, పసుపు, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ ఆయిల్ లోని ఈ 3 మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే చికెన్ గ్రేవీ అనేది అంత మంచిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే తీసుకుని వేసుకోండి. ఒకవేళ మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ లో ఆనియన్స్, కారం అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఈ చికెన్ గ్రేవీ అనేది అంత బాగుంటుంది. చికెన్ తెచ్చుకునేటప్పుడు ఇది మంచిగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్ లో వేసుకోండి. వాటర్ లో వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మాత్రమే ఈ చికెన్ గ్రేవీ అనేది చేసుకోండి. అప్పుడే చికెన్ ముక్క అనేది తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. డాబా స్టైల్ గ్రేవీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఓన్లీ 2 ఆనియన్స్ తో సింపుల్ గా అయిపోతుంది. అలాగే మీరు ఇది గ్రేవీలా చేసుకోవాలి అనుకుంటే తక్కువ వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇది రైస్ లోకి తక్కువ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అదే మీరు చపాతీలోకి చేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ ని ఎక్కువగా వేసుకోండి. అప్పుడు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. చికెన్ లో ఉండే వాటర్ అంతా ఉంటుంది కదా, ఆ వాటర్ పోయేంత వరకు అయితే ఫస్ట్ కుక్ చేసుకోండి. ఇలా వాటర్ పోయి దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మీకు రుచికి సరిపోయేంత ఉప్పు ఎంత కావాలో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. చెప్పాలంటే ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుని ఇలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు రైస్ లోకి గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి నేను తర్వాత అయితే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం గనుక నా వీడియో చూసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను గ్రేవీ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 లీటర్ అయితే వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు చపాతీలోకి గనుక చేసుకుంటే, నేనైతే రైస్ లోకి చేసుకున్నాను. ఒకవేళ మీరు చపాతీలోకి గనుక ఈ చికెన్ ని చేసుకున్నట్టయితే మీరు 1/2 లీటర్ వాటర్ ని యాడ్ చేసుకుని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోండి. ఎలా అంటే సాంబార్ ఎలా ఉంటుంది థిక్ గా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాత కొంచెం కొత్తిమీర, మీ దగ్గర ఏవైతే మసాలాలు ఉంటాయో అవి యాడ్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. కానీ దాబా స్టైల్ గ్రేవీ చేసుకునేటప్పుడు మాత్రం ఒక 500 గ్రామ్స్ చికెన్ తెచ్చుకుంటే 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క అది మొత్తం పొడి కొట్టుకుని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం వేపిన ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్ లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం చికెన్ చేసుకుని మసాలా కాకుండా ఇలా చేసుకుని వేసుకోండి. దాబా స్టైల్లో చికెన్ గ్రేవీ చేసుకోవాలి అనుకుంటే ఈ మసాలా తయారు చేసి వేసుకోండి. నార్మల్ గా ఇంట్లో చికెన్ చేసుకుందాము అనుకుంటే మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ స్టైల్లో
చికెన్ గ్రేవీని అయితే చేసుకుని ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకేమైనా కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఖచ్చితంగా చేద్దాం. అలాగే చికెన్ లో కొంచెం వాటర్ ఉంచుకొని తింటే పూరీలో కూడా వేసుకొని తినొచ్చు. దానికి కూడా బానే ఉంటుంది. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.